ఎవ్రీవన్, సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ ఎలా రెడీ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని అయితే కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే అందులో వేసుకోవాలి. రైస్ ఎంత తీసుకుంటామో కొత్తిమీర కూడా అంతే తీసుకోవాలి. కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఇలాచి, లవంగం, చెక్క వేసుకోవాలి. వేసుకొని అయితే మిక్స్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. కాజూస్ కూడా వేసుకోవాలి. అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేసుకొని అలా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయ్యాక మిక్స్ పట్టేసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న అన్నంని అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని అలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా, సింపుల్గా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునే రైస్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్. స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి ఇవ్వడం వల్ల. కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.